టు ట్వికత్ సారీస్ స్పెషల్ షో. ట్వికత్ సారీసా అంటే ఏంటి? ఇక్కత్ విన్నాం, ఈ ట్వికత్ ఏంటి? ఆ పేరు ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏ కాస్ట్లో ఉంటుంది, ఎలా ఉంటాయి అసలు శారీస్? అమ్మా, ఇన్ని డౌట్స్ వచ్చేసాయి కదా, నాకు అన్ని డౌట్స్ వచ్చేసాయి. అందుకే ఆ డౌట్స్ అన్నింటినీ కూడా క్లారిఫై చేసుకోవడానికి ఈరోజు నేను వచ్చేసాను నల్గొండ జిల్లా చెండూరు గ్రామానికి. మరి ఇక్కడ ట్వికత్ శారీస్ అవైలబుల్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ హ్యాండ్లూమ్. మరి ఏ రేంజ్లో ఉన్నాయి, ఏ కలర్స్లో అవైలబుల్ ఉన్నాయో తెలిసేసుకుందాం. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం, మీరు బాగున్నారా? బాగున్నానండి. ఫస్ట్ ఎంట్రీ ఇస్తూనే బ్యూటిఫుల్ కలర్స్లో థ్రెడ్స్ కనిపిస్తున్నాయి, ఎంతో అందంగా షైనీగా. పట్టు కనిపిస్తుంది అండ్ అలాగే అందమైన శారీస్ కూడా ఒకటి రెండు చూశాను. ఎస్ మేడం. సో మరి నాకు ఒక డౌట్ వచ్చింది. ఫస్ట్ థింగ్, జనరల్గా మార్కెట్లో ఇప్పుడు చూసుకుంటే మనకు ఇక్కత్ అనేది ఫేమ్లో ఉంది. ఎక్కడ చూసినా ఇక్కత్ డ్రెస్సెస్లో కావచ్చు, మెటీరియల్స్లో కావచ్చు, ఎస్పెషల్లీ శారీస్ బ్లౌజెస్లో కావచ్చు. మరి మీరు ట్వికత్ అంటూ ఫేమ్లోకి వచ్చారు, ఎందుకు ట్వికత్ అనే పేరు ఎందుకు పెట్టారు, ఎలా వచ్చింది అసలు? మేడం, ట్వికత్ వచ్చి చాలా స్మూత్గా ఉంటుంది మేడం క్లాత్. ఫస్ట్ ఒక 2.5 years అవుతుంది నేను ట్రై చేశాను. ఫస్ట్లో చాలా హార్డ్ వర్క్ అయింది, చాలా కష్టపడ్డాం దానికోసం, అన్ని రకాలుగా ప్రయోగాలు చేసిన తర్వాత సెట్ అయినట్టు అనిపించింది. అవి ఇప్పుడు 2.5 years అవుతుంది కదా, దీనికి ఒక నేమ్ ఖచ్చితంగా సెట్ చేయాలి అన్న ఆలోచనతో ట్వికత్ అనే పేరు పెట్టాం. అదే దాన్ని ట్విల్వీవ్ అంటారు మేడం. యాక్చువల్గా ట్విల్వీవ్ ప్లస్ ట్వికత్ ఆ పేరు బాగుంటుందని చెప్పేసి చేశాం మేడం. తెలివి కల ఆలోచనకి ఒక తెలివైన అందమైన పేరు పెట్టారు ట్వికత్. నేను అనుకున్నాను ఇంకేదో ట్విట్టర్ ద్వారానో దాని ద్వారానో ఏదైనా ఫేమ్ వచ్చిందో లేదంటే ఇంకేదైనా రీజన్ ఉంటుంది అనుకున్నాను, కానీ చాలా సింపుల్గా స్మార్ట్గా ఆలోచించి ట్వికత్ అని పెట్టేశారు. చాలా బాగుందండి. కాకపోతే ఏంటంటే నాకు ఒక డౌట్, పట్టుకి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటండి? జనరల్గా అంటే కంచిపట్టు అంటుంటారు, లేదా బనారస్ అంటుంటారు, పోచంపల్లి అంటుంటారు, దాంట్లో డిజైన్స్ ప్రింట్స్ వచ్చేసి ట్వికత్ అంటుంటారు, వీవింగ్లో వస్తుంది. దీనికి ఏంటి డిఫరెన్స్ వాటికి? మేడం, సిల్క్ ఎవరైనా సేమ్ వాడేది, ఏరియా వైజ్గా నేమ్స్ వస్తుంటాయి. పోచంపల్లి, కంచి, గద్వాల్, ఎక్కడ ఏరియా వైజ్గా నేమ్స్ వస్తుంటాయి. కాకపోతే మేము వాడే ట్వికత్ మెటీరియల్ మేడం బెస్ట్ క్వాలిటీ వాడతాం, ప్యూర్ సిల్క్ బెస్ట్ క్వాలిటీ వాడతాం. దాని తగ్గట్టు హార్డ్ వర్క్ చేస్తాం మేడం. హార్డ్ వర్క్ చేసి ట్వికత్ సిల్క్ తయారు చేస్తాం. సో ఒక్కొక్క శారీకి జనరల్గా స్టార్టింగ్ ఎంత టైం తీసుకుంటారు ఒక శారీ నేయడానికి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కూడా ట్వికత్ శారీ, ఎంతో కంఫర్టబుల్గా సాఫ్ట్గా ఉంది, బ్యూటిఫుల్ కలర్, ఎంతో అందమైన కలర్, నా ఫేవరెట్ కలర్, ప్రతి ఒక్కరికి ఒంటి తీరికి కలర్కి కూడా నప్పే కలర్. నేను కట్టుకున్న శారీ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. ఈ శారీని నేయడానికి ఎంత టైం పట్టింది? 12 days. ఈ శారీ నేయడానికి 12 days కష్టపడితే నేసారు. చాలా బాగుందండి. సో మరి ట్వికత్ పేరు ఎలా వచ్చిందో చెప్పారు. సో మరి మామూలు పట్టు చీరలకు, కంచి పట్టు చీరలకు కావచ్చు, బనారస్ చీరలకు, పోచంపల్లి చీరలకు ట్వికత్ చీరలకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? వాడే మెటీరియల్లో కావచ్చు, కలర్స్లో కావచ్చు, ఏంటి డిఫరెన్స్? వాడే మెటీరియల్లో ఉంటుంది మేడం, క్లాత్ చాలా స్మూత్గా ఉంటుంది మేడం. ట్వికత్లో ఉన్న స్పెషాలిటీ ఫ్యాన్సీ క్లాత్ టైప్లో ఉంటుంది మేడం. మెయిన్గా ఈ కంచి ఇవన్నీ హార్డ్ వస్తుంది క్లాత్. అవునవును. కంచి కానీ, గద్వాల్ కానీ, ఎనీ ఐటమ్, పోచంపల్లి ఐటమ్ అయినా కొద్దిగా హార్డ్ అనిపిస్తుంది మేడం. ట్వికత్ క్లాత్ చాలా స్మూత్గా ఉంటుంది. మేము బెస్ట్ సిల్క్ వాడతాం కాబట్టి దానివల్ల కూడా కొద్దిగా ఇంప్రూవ్మెంట్, చాలా స్మూత్గా మెయింటైన్ చేస్తాం. కలర్స్ కానీ అన్ని క్వాలిటీ వాడతాం. మాకు ఎప్పటికి అనుగుణంగా ఫ్యాషన్ డిజైన్ బట్టి ఎప్పటికప్పటికి అనుగుణంగా మేము డిజైన్లు చేంజ్ చేసుకుంటూ వెళ్తుంటాం. మార్కెట్ అనేది క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యేది లేదు, రేట్లో కాంప్రమైజ్ అయ్యేది లేదు. సో అర్థమైపోయింది కదా, క్వాలిటీలో ఎలా అయితే కాంప్రమైజ్ కారో కాస్ట్ విషయంలో కూడా అలాగే కాంప్రమైజ్ కారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఒక శారీ ఆల్రెడీ నేను కట్టుకున్నానని చెప్పాను కదా, 12 days పట్టింది దీని నేతకు. మంచి బ్యూటిఫుల్ కలర్, ఎంతో చక్కగా కంఫర్టబుల్గా కూడా ఉంది. మెయింటెనెన్స్ కూడా జస్ట్ డ్రై వాషే, మనకి ఎన్నేళ్ళైనా కూడా శారీ మాత్రం ఈ చెక్కు చెదరకుండా ఉంటుందని చెప్పారు శ్రీనివాస్ గారు. ఇలాంటి శారీ, ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుంది? కాస్ట్ వచ్చేసి 25,000 to 50,000 చూడండి సార్. సో మన ట్వికత్ని నేయడానికి, ట్వికత్ శారీస్ని నేయడానికి ఏమేమి మీరు వాడతారు? జనరల్గా అయితే మనకు పట్టు వాడుతుంటారు, లేదంటే జరీ వాడుతుంటారు. దాంట్లో కూడా మనకు డిఫరెంట్ షేడ్స్ ఉంటుంటాయి కదా, యాంటిక్ ఉంటుంది, గోల్డ్ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది. సో ఎలాంటివి మెటీరియల్ని మీరు వాడుతుంటారు? సిల్వర్ వాడతాం మేడం. ఓకే, సిల్వర్ జరీ అండ్ బెస్ట్ క్వాలిటీ సిల్క్ వాడతాం. ప్యూర్ సిల్క్, సిల్వర్, వెండి జరీ. ట్వికత్లో చాలా హార్డ్ వీవింగ్ ఉంటుంది మేడం, అది చాలా మెటీరియల్ చాలా ఎక్స్ట్రా పడుతుంది. మామూలు క్లాత్కు దీనికి మినిమం ఒక 40% ఎక్స్ట్రా పడుతుంది.
మెటీరియల్ వచ్చేసి ఈ జరీ కాస్ట్లో కూడా తేడా ఉంటుంది. వీవింగ్లో మామూలు శారీ 12 days చెప్పాను కదా మేడం, మామూలుగా అయితే 8 daysలో కంప్లీట్ అయిపోతుంది. ఇది వచ్చేసి టిక్కత్ వీవింగ్ హార్డ్ వర్క్ ఉంటుంది కాబట్టి 12 days పడుతుంది అది. సో ఇవి కాకుండా ఇంకేం వాడుతుంటారు అంటే మీరు అన్నారు కదా ఫ్యాషన్ ని కూడా మేము ఫాలో అవుతుంటాం, ఇప్పటికి వచ్చే ట్రెండ్ ని కావచ్చు మేము ఫాలో అవుతాం అని, దానికి ఎవరు హెల్ప్ తీసుకుంటుంటారు? మీరు ఎవరు హెల్ప్ అయినా తీసుకుంటారా? భగవాన్ సార్ హెల్ప్ తీసుకుంటాం మేడం. పైన డిజైనర్ గౌరంగ్ సార్ ఉన్నారు కదా, ఓకే, వాళ్ళ మెయిన్ గౌరంగ్ సార్ వచ్చేసి భగవాన్ సార్ చెప్తారు. ఓకే, ఆయన మాకు ఇస్తాడు మేడం. ఆయన ఇచ్చిన దాన్ని బట్టి డిజైన్ తీసుకొచ్చి షాంపిల్స్ ఇస్తాడు మనకి, ఇది క్లాత్ కావాలి దానికి అనుగుణంగా మేము సెట్ చేసుకొని వెళ్ళిపోతాం డిజైన్స్. సో ఒకసారి వన్స్ డిసైడ్ అయిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ అన్నిటిని సెట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇవన్నీ నాకు ఇంకొక డౌట్ వచ్చిందండి, ఇవన్నీ కూడా క్యాటలాగ్ పీసెస్ లాగా మనకు సింగిల్ పీసెస్ ఉంటాయా, లేకపోతే ఒకలాంటి శారీని కొన్ని వందలు కొన్ని వేలు నేయడం వల్ల? డిజైన్ బట్టి మేడం, మార్కెట్ని బట్టి ఉంటుంది. ఓకే, కొన్ని డిజైన్లు సక్సెస్ అయ్యి 100 చీరలు తయారు చేస్తాం, కొన్ని ఒక చీరకి కట్ చేసేది ఉంటుంది, ఒకటే చీర తీసేస్తాం కొన్ని డిజైన్స్. సో అంటే హై రేంజ్ ఎక్కడ అండి? మీరు స్టార్టింగ్ రేంజ్ చెప్పారు 25 నుంచి స్టార్ట్ అవుతుంది అనేసి నార్మల్ శారీ. సో హై రేంజ్ టిల్ ఎక్కడి వరకు, ఎంత రేంజ్ వరకు మనకు శారీస్ అవైలబుల్ ఉన్నాయి? యాక్చువల్గా జామ్దాని వరకు అయితే 2 lakhs వరకు వెళ్ళాం మేడం. జామ్దాని వరకు 2 lakhs, ఇంకా పైన కూడా జరిగింది, మార్కెట్లో ఉంటుంది, మార్కెట్ దృష్టిని బట్టి. మేము 12+ అయితే 25+ ఉంటుంది, దాన్ని బట్టి డిజైన్ బట్టి ఉంటుంది, కొన్ని హార్డ్ వర్క్ ఉంటాయి కదా, దాన్ని బట్టి ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది. ఓహో, ఓకే, ఓకే. సో మరి జామ్దాని అని చెప్పారు కదా మీరు, ఇప్పుడు ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ 2 lakhs ఉన్న శారీని నేయడానికి మీకు ఎన్ని రోజులు టైం పడుతుంది? 6 months పడుతుంది. 6 months. సో ఎంతమంది దానికి? ఇద్దరు భార్యాభర్త. సో మరి శారీస్ మాత్రమే ఉన్నాయా మీ దగ్గర, లేదంటే డిజైనర్ కలెక్షన్ లో ఈ మధ్యకాలంలో ఘాగ్రా చోలీస్, బ్లౌజెస్ వస్తున్నాయి కదా, అలా ఏమైనా కూడా ఇస్తారా మీరు? ఆర్డర్ చేస్తాం మేడం, ఆర్డర్స్ బట్టి చేస్తాం. ఓకే, ఇప్పటివరకు ఏమైనా చేశారా? చేశాం మేడం. ఓకే, లైక్ సెలబ్రిటీస్ ఎవరైనా ఇప్పటివరకు మీ దగ్గర తీసుకున్నారా? మా దగ్గరికి విద్యాబాలన్ వచ్చింది మేడం. ఓకే, 3 years అవుతుంది విద్యాబాలన్, 3 years 4 years విద్యాబాలన్ వచ్చింది. శైలజ కిరణ్, నాగ సుశీల, స్టూడెంట్స్, ముంబైకి వెళ్ళి స్టూడెంట్స్ కూడా వచ్చారు. మెయిన్ ఇవన్నీ గౌరంగ్ సార్ తీసుకొచ్చాడు. లాస్ట్ టైం మనం భగవాన్ సారు, ఈ శైలజ కిరణ్, నాగ సుశీల, ఇవి చాలామంది వచ్చారు ఇట్లా. మేడం చాలా స్మూత్గా ఉంటుంది, సిల్క్, ప్యూర్ సిల్క్ మేడం. అది చాలా నైస్గా సన్నం వాడతాం, మేము 6 ply వాడతాం మేడం. ఇది చాలా నైస్గా ఉంటుంది. వార్ప్ వచ్చేసి గిల్టమ్ వార్ప్ వాడతాం. ఓకే, ఇది ప్యూర్ సిల్క్. సో చాలా స్మూత్ గా ఉంది. ఇంకేం వాడతారండి? వార్ప్ మేడం, ఇది జమల్ ఉంటుంది మేడం, 2 పోల్ ఉంటుంది ప్రతి దాంట్లో. గిల్టమ్ వార్పులు అంటారు. గిల్టమ్ అంటే 2 పోల్ కలిపి ఉండేదాన్ని గిల్టమ్ వార్ప్ అంటారు. ప్యూర్ సిల్క్. ఓకే, ప్యూర్ సిల్క్, కానీ దీన్ని ముట్టుకుంటుంటే ఆ స్మూత్ ఫినిషింగ్ అనేది తెలుస్తుంది. ఇంకేం వాడతారు? సిల్వర్ జరీ మేడం. ఓకే, ఇంతకుముందు చూసాం కదా మేడం. ఫస్ట్ ఇట్లా వస్తుంది రా మెటీరియల్, ఈ విధంగా వచ్చిన తర్వాత మేము మాకు అనుకూలంగా దాన్ని సెట్ చేసుకుంటాం. సో ఫస్ట్ రా మెటీరియల్ ఇలా వస్తుంది. సో మన శారీకి అనుగుణంగా దీన్ని ఇలా ప్రిపేర్ చేసేసుకుంటారు. నాకు తెలిసి దీంట్లోనే మీకు సిల్వర్, యాంటిక్, డల్ ఫినిషింగ్, డల్ గోల్డ్ అన్ని కూడా ప్రిపేర్ చేసేది ఈ రా మెటీరియల్ తోనే. సో ఇంకా ఏమేమి వాడతారు దీంట్లో? కలర్స్ డై చేయడం, తర్వాత నేత. ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ ఇంపార్టెన్స్ వచ్చేసి మీరు కలర్స్ చూస్ చేసుకుంటారా, లేదంటే డిజైన్ చూస్ చేసుకుంటాం? కలర్స్ మేడం, మాకు పార్టీ ఉంటుందని చెప్పాను కదా, ఆ పార్టీ కలర్స్ చెప్తాడు, ఈ డిజైన్ ఇట్లా కలర్స్ పెడితే బాగుంటుంది. ఆ పార్టీకి ఈ బుక్ అతను ఇచ్చాడు. ఓకే, ఈ కలర్స్ చెప్తాడు, ఏ కాంబినేషన్ టోటల్ చెప్తాడు, బాడీ ఇది పెట్టాలి, బార్డర్, పళ్ళు, బ్లౌజ్ ఇది పెట్టాలని నాకు క్లియర్గా చెప్తాడు. ఓకే, దీంట్లో నెంబర్స్ వైజ్ గా కాంబినేషన్స్ ఉన్నాయి. కానీ ఎన్ని రకాల కలర్స్ అండి. ఒక్కొక్క కలర్ చూస్తుంటుంటే మనం శారీని ఊహించేసుకోవచ్చు. ఎందుకంటే చూస్తున్నారు కదా, మనకు ఎల్లోలో కొన్ని రకాలు ఉన్నాయి, కొన్ని ఎన్నో రకాల ఎల్లోస్ ఉన్నాయి, బ్రౌన్స్లో చాలా రకాలు ఉన్నాయి, రెడ్స్లో చాలా రకాలు ఉన్నాయి, అలాగే చూసుకుంటే బ్లూస్లో కూడా చాలా రకాలు ఉన్నాయి, పర్పుల్ కావచ్చు, డల్ ఫినిషింగ్లో ఉన్న పింక్స్లో చాలా రకాలు. అంటే ఒక్కొక్క కలర్లో మనకు ఎన్ని రకాల పట్టు చీరలు అవైలబుల్ ఉంటాయో ఇక్కడ చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది. సో జనరలీ స్టార్టింగ్ మీకు ఎన్ని రోజుల ముందు చెప్తే బాగుంటుంది? అంటే ఒక 10 to 15 days ముందు చెప్తే చాలా, లేదంటే ఇంకొంచెం బెటర్, ఇంకో ముందు చెప్తే 45 days. ఎంత ఎలాంటి శారీకైనా అట్లీస్ట్ 10 days పట్టే శారీకైనా కూడా ఒక 45 days ముందు చెప్తే కనుక మీకు నచ్చిన శారీని మీరు నేయించుకోవచ్చు. సో చూసారు కదా ట్విక్కత్ వెనకాల ఎంత పనితనం ఉంది, ఎన్ని రోజుల కష్టం ఉంది, ఎంతమంది కష్టం ఉంది అని. అందుకే ట్విక్కత్ కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కూడా బ్యూటిఫుల్ డిజైన్స్, బ్యూటిఫుల్ కలెక్షన్స్ మనకు ట్విక్కత్లో అవైలబుల్ ఉన్నాయి. ఆర్డర్స్ని బట్టి అన్నీ ఇస్తారు. సో దీంట్లో వాడే పట్టుదారాల్ని మనం చూసాము, జరీని చూసాము, జరీలో వచ్చే కలర్ వెరైటీస్ కూడా మనకు చెప్పారు, రా మెటీరియల్ కూడా మనం చూసాం. సో నథింగ్ సీక్రెట్, అంతా కూడా ఓపెన్ సీక్రెట్ అని మనం చెప్పుకోవాలి, అందరికీ
తెలిసిన విషయమే. సో మరి అసలు వర్క్ ఎలా స్టార్ట్ అవుతుంది కదా, చాలా ఇంపార్టెంట్ విషయము, ముఖ్యమైన ఘట్టము. నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఈగర్గా. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ ఏం చేయాలండి? వెళ్దాం మేడం, వెళ్దామా? వెళ్తే కానీ వెళ్తే వర్క్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను కూడా స్టార్ట్ చేస్తాను.